మేడం గురించా? ప్రేమ. యాక్చువల్లీ తను నా లైఫ్లో వచ్చిన తర్వాతే నాకంటూ ఒక లైఫ్ ఉందనే విషయం తెలిసింది. నా కోసం ఒకరున్నారు, నా గురించి ఆలోచించేవాళ్ళు, నా పక్కన ఉండేవాళ్ళు. ఎట్ ప్రెజెంట్ 4 years జర్నీ అవుతుంది. అండ్ ఎప్పుడూ అన్నయ్య వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎత్తుకుంటూ ప్రేమ ఎప్పుడు అంటూ ఉండేది, మన బేబీ ఇలా ఉంటుందా, మన బేబీ ఎలా ఉంటుందా అని. వన్ ఫైన్ డే మార్నింగ్ లేచి 6 o'clockకి సడన్గా ప్రెగ్నెంట్ అనగానే షాక్. అంటే యాక్చువల్లీ వీఆర్ రెడీ, కానీ ఆ షాక్లో ఉండి వెంటనే ఆ హ్యాపీనెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను. కానీ మంచి ఒక ఎర్లీ మార్నింగ్ లేవగానే వెంటనే దగ్గరికి వచ్చి చెప్పింది. ఇంకా ఎవరు వస్తారు, బాయ్ వస్తారా, గర్ల్ వస్తారా అని ఆలోచిస్తూ, నా సైడ్ నుంచి అయితే ఐ హ్యాపీ విత్ గర్ల్, బట్ ప్రేమకి బాయ్ కావాలనుకుంటా. చాలా బాగుంది, లైక్ వన్ న్యూ పర్సన్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్ అనేది. చూద్దాం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే, ఎప్పుడు ఎత్తుకుంటాననేది. సో లవ్ యూ ప్రేమ, లవ్ యూ బేబీ. ఫీల్ అవుతుందంటే ఒక ఫాదర్గా అంతకు మించి పెద్ద ప్రౌడ్ మూమెంట్ అనేది ఉండదు. మన లైఫ్లోకి మనతో పాటు ఇంకొకళ్ళు వస్తున్నారు అంటే లైక్ ఇంకా అది ఎక్స్ప్రెస్ చేయలేని హ్యాపీనెస్. నా సొంత బేబీ వస్తున్నారు అనేసరికి అదొక స్పెషల్ ఫీలింగ్ అంతే. అన్నయ్య వల్ల పాప సియా, వీఆర్ మిస్సింగ్ సియా వెరీ వెరీ మచ్.
My husband, soon to be a father, can't believe that we are going to be a parent soon. నన్నే చాలా ప్యాంపర్ చేసి బేబీలా చూసుకుంటారు. ఇంకా మాకు బేబీ వస్తుంది అంటే ఇద్దరిని ప్యాంపర్ చేయాలి. డబుల్ ద డోస్, డబుల్ ద హ్యాపీనెస్ అన్నట్టు. కాంట్ వెయిట్ టు సీ యూ బేబీ. మా ఆయన మాత్రం నన్ను ఇంత బాగా చూసుకుంటారని ఎప్పుడు లైఫ్లో అనుకోలేదు. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి నమ్మలేకపోతున్నా, ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నా నేను మదర్ అవుతాను లేదంటే మా హస్బెండ్ ఫాదర్ అవుతారు, అసలు నమ్మలేకపోతున్నాము. ఇప్పటికీ 5 months అయింది. ఇంకా 4 monthsలో బేబీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. అసలు ఎలా చూసుకుంటామో తెలియదు, కానీ ఇండిపెండెంట్గా పెంచాలో అంత ఇండిపెండెంట్గా ఈయన పెంచుతారు, నేను పెంచుతాం. నువ్వు బయటకు రాకముందే మీ డాడీ నా పార్టీనే, ఎవరు వచ్చినా సరే నా పార్టీనే అంటున్నారు, కానీ పక్కా 100,000% చెప్తా నువ్వు నా పార్టీనే అవుతావు, అది నాకు తెలుసు. ఇది బేబీకి కాదు, ఈ మెసేజ్ మా హస్బెండ్కి. ఆయనకి నేను చెప్తున్నది రాగానే ఎప్పుడు నా పార్టీ ఉండేలానే నేను సెట్ చేసుకుంటా. అది నా ఛాలెంజ్. ఎవరు వస్తారో చూసుకుందాం అండ్ ఎవరి పార్టీయో చూసుకుందాం. ఐ లవ్ యూ సో 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 మచ్. దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్. ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటూనే ఉంటారు. నేను నాకన్నా నన్ను ఇంతలా అర్థం చేసుకోవడానికి అసలు ఎవరు ఉండరు మీరు తప్ప. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ లైక్ యువర్ సెల్ఫ్ అండ్ మేకింగ్ మీ ఫీల్ స్పెషల్. ఎందుకు వచ్చారు? అయిపోయింది.